హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ అనమాట, మనకు ఆంధ్రప్రదేశ్లో అనమాట. సో దాదాపు చూద్దాం. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో పోస్టుల వివరాలు చూసుకుంటే మనకు స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగం అనమాట. దాదాపు 60 ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు అర్హత ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయి ఉండాలి. దానితో పాటుగా మీకు కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి. స్థానిక భాష అంటే తెలుగు కూడా రాయడం, మాట్లాడడం ప్రావీణ్యం కూడా రావాలి. దాంతోపాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మీకు ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా మాట్లాడడం, రాయడం రావాలి. స్థానిక భాష తెలుగు వచ్చి ఉండాలి, ప్రావీణ్యం రాయడం, మాట్లాడడం, చదవడం, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఇవైతే ఎలిజిబిలిటీ అనమాట. తప్పకుండా ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ విషయానికి వస్తే గరిష్ట వయ పరిమితి చూసుకుంటే మనకు 2026 జూన్ 1వ తేదీ నాటికి మీరు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య అయితే మీ ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మరొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఒక 5 సంవత్సరాలకి ఎక్స్ట్రా సడలింపు ఇస్తారు. అంటే 30 సంవత్సరాలు అంటే ప్లస్ 30 సంవత్సరాల వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీసీ వాళ్ళు అయితే ఒక 3 సంవత్సరాలు కల్పిస్తారు కాబట్టి 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు బీసీ వాళ్ళకు ఒక 3 ఇయర్స్ ఉంటుంది, 33 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు వచ్చేసి వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. సో నిబంధనల ప్రకారం ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వీళ్ళకు కూడా మనకు వచ్చేసి సడలింపు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రిజర్వ్ వర్గాలందరికీ కూడా సడలింపు అయితే ఉంటుంది, అది ఒకటి చూసుకోండి. శాలరీ వచ్చేసి ఒక ఉద్యోగం, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగం మీరు కనుక వచ్చే జీతం ఎంత అంటే 47,000 ఫర్ మంత్, మనకు 47,000 జీతం అయితే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 590 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే మీరు చేయాలి, దరఖాస్తు ఫీజు. ఓసీ అండ్ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వచ్చేసి 820 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో దరఖాస్తు ఫీజు అయితే మీరు చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క రిజర్వేషన్ ఏదో చూసుకొని ఫీ పేమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎంపిక ప్రక్రియ అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మీకు అయితే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఆ ఎగ్జామ్లో మనకు ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చూసుకోండి, చూసి ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ మాత్రం ఉండదు, ఓన్లీ ఎగ్జామ్తో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే ఇక్కడ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు దరఖాస్తు విధానం వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేయాలి, ఆఫ్లైన్ అయితే కాదు. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మనకు జూలై 24, 2026 తేదీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. జూలై 24 నుంచి అయితే స్టార్ట్ అయింది. మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆగస్టు 7, 2026 తేదీ లాస్ట్ డేట్ అనమాట మీరు అప్లికేషన్ చేయడానికి. సో ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. పైన మీ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఆన్లైన్ ఫీజు చెల్లింపునకు లాస్ట్ డేట్ కూడా చూసుకుంటే ఆగస్టు 7, 2026 తేదీ లాస్ట్ డేట్, మనకు ఫీ పేమెంట్ చేయడానికి కూడా లాస్ట్ డేట్ అదే అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఆన్లైన్ పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే 2026 ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలలు ఎప్పుడైనా ఉండొచ్చు. సో దాని అయితే ఇంకా మనకు పర్టికులర్గా కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో కన్ఫర్మ్ చేస్తారు, మీరు ఒకసారి అయితే వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉండండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది ఏ జిల్లా నుంచి వచ్చిన మీ యొక్క నోటిఫికేషన్ అని మనం చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డిసిసిబి ఉంటుంది కదా, మనకు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అందులోంచి అయితే ఈ యొక్క 60 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ డిసిసిబి స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు ఇన్వైట్ చేస్తున్నారు. సో అభ్యర్థులు మనకు చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్న వాళ్ళు తప్పకుండా జూలై 20 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 7 వరకు అయితే మీరు ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పోస్టులకు పూర్వ ప్రకాశం జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. చూసుకోండి, ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ఓల్డ్ ప్రకాశం జిల్లా, ఆ స్థానిక అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ అంటే అది ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా. మీకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూసి మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వదు, మంచి ఆపర్చునిటీ, మంచి ఛాన్స్. ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఓకేనా తప్పకుండా సపోర్ట్ చేయండి. దిస్ ఈ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.